నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తాడికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. తాడికొండలో భారీ ర్యాలీ నిర్వహించిన ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. శ్రావణ్ కుమార్ తో పాటు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. వైసీపీ నేతల వల్లే తానేమీ అవినీతి చేసి సొమ్ము సంపాదించలేదని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని తెలిపారు. కష్టపడి పన్నులు కట్టి నిజాయితీతో సంపాదించిన సొమ్ముతో ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని అన్నారు. నా డబ్బుకు ఉండే పవర్ మీ డబ్బుకు ఉండదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రశేఖర్ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, 5,000 10,000 ఇస్తే తీసుకొని ఓటేయండి, ఓటు మాకేయండి, డబ్బులు తీసుకోండి అన్నారంట. ఏమయ్యా మీలాగా నేను మట్టి తవ్వానా, మందమ్మానా, మైన్స్ తవ్వానా అని అడుగుతున్నా. నేను ప్రపంచంలో అందరికీ కష్టపడి జ్ఞానాన్ని సంపాదించి జ్ఞానాన్ని పంచి 10 రూపాయలు సంపాదించి 4 రూపాయలు ట్యాక్స్ కట్టి ఈ రోజు నా ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చాను తప్పించి మీలాగా రాష్ట్రం నలుమూలలలో మట్టి, గ్రావెల్, గ్రానైట్, క్వార్ట్జ్, సిలికా, బాక్సైట్, ఇసుక అమ్ముకున్నవాడిని కాదు అని నేను తెలుసుకోవాలి. నా డబ్బుకుండే పవర్ నీ డబ్బుకుండదు బ్రదర్. ఇది నీతి నిజాయితీతో సంపాదించిన డబ్బు. దళితుల అభివృద్ధి లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ అన్నారు. 2వ డివిజన్లోని ఇజ్రాయెల్పేటలో నసీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వంలో దళితులకు ఉచిత విద్యను ఇస్తే వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ బిల్లులు కట్టలేక దళితులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. డ్రైనేజీ సమస్యతో స్థానిక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంటే ఎమ్మెల్యే ముస్తఫా తిరిగి కూడా చూడలేదన్నారు. రానున్న రోజుల్లో దళితవాడల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. టీడీపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. యువత దేశానికి వెన్నెముక. అలాంటి యువత నిర్వీర్యం అయిపోతూ మందుకి, మద్యానికి, అలాగే మత్తు మందులు ఇవాళ మన రాష్ట్రం చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా అనేక రకాల మత్తు మందులు దొరుకుతా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే మధ్యాంధ్రప్రదేశ్లో మారిపోయింది. దయచేసి యువత, మహిళలు ముఖ్యంగా ఆలోచించుకోండి. మా మహిళా మనులు, మీ బిడ్డలకి మంచి భవిష్యత్తు కావాలంటే రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే మనం అనుకున్నవన్నీ సాధించగలం. ఎందుకంటే మీకు ఈ రోజు వరకు కూడా పథకాలు ఖచ్చితంగా ఎక్కడా రద్దవమ్మా, అన్ని పథకాలు ఇంకా బెటర్గా చేసిస్తామని చెప్పి దళిత కుటుంబాలందరికీ కూడా 100 యూనిట్ల వరకు బాబు జగజీవన్ జ్యోతి పేరుతో ఉచితంగా విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈరోజు దళితులకు మేనమామని, అన్నయ్యని అంటూ అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దళితులకు నట్టేట ముంచేటువంటి కార్యక్రమం చేసి విద్యుత్తు కనెక్షన్లను వాళ్ళకి డబ్బులు కట్టి ప్రతి నెల వాళ్ళు 1000 నుంచి 1200 కట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ఈ ప్రాంతం గుంటూరు నగరం పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం కనీసం ఈరోజు శానిటేషన్ లేక ఎవరు కూడా వచ్చి ఇక్కడ పట్టించుకునేటువంటి నాదుడు లేడు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు ఇటువైపు కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి లేదు. డ్రైనేజ్ పనులు నత్తనడక నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా దుర్వాసన వస్తూ ఉంది. ఇక్కడ ప్రజలు వాపోతూ ఉన్నారు. ఎవరు మాకు ఇటువంటి సదుపాయాలు కలిగించేదని చెప్పి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. గుంటూరు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కిలారి వెంకటరోసయ్య నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం వేణుగోపాల్ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఈశ్వరత్నం, పొన్నూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఎంతమంది కూటమిగా ఏర్పడినా వైసీపీని మరలా అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కిలారి తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన 7 నియోజకవర్గాలు బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ వేసి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ 7 నియోజకవర్గాల అభ్యర్థులందరూ అలాగే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా మరి ఎంతో ఘనంగా ఈ గుంటూరు పార్లమెంటుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు. గుంటూరు పార్లమెంట్ మేము గెలవబోతా ఉన్నాం. ఇది తథ్యం. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ది జరిగిందని తూర్పు నియోజకవర్గ ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలి అన్నారు. కొత్తపేటలో మస్తాన్ వలి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ టీడీపీ ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సేవలు అందించిన హాస్పిటల్స్ కు నగదు చెల్లించడం లేదన్నారు. వందల రోగాలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు ఆసుపత్రులకు నగదు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా రానున్న రోజుల్లో పనిచేస్తామని మస్తాన్ వలి చెప్పారు. ఎప్పుడు వైద్యం కావాలంటే అప్పుడు వచ్చి ప్రైవేటు హాస్పిటల్లో కూడా వైద్యం చేసేటటువంటి సదుపాయం కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఇవాళ దాన్ని మూసేశారు. పేరుకు కాగితాల మీద 100 రోగాలకి వైద్యం ఉంది రాజీవ్ ఆరోగ్యశ్రీ అని. నేను ఈ హాస్పిటల్ మొత్తం కూడా తిరిగాను. సగం హాస్పిటల్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎత్తేసుకున్నారు. ఎందుకయ్యా ఎత్తేసుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా డబ్బులు ఇవ్వడం మాకు ఇచ్చారు. సార్ మేమైతే వైద్యం చేస్తున్నాంలే కానీ డబ్బులు ఇవ్వట్లేదు. మీ కాంగ్రెస్ టైంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే అది పేదవాడికి చిన్న రోగం వచ్చినా ధైర్యంగా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని వచ్చి ఆరోగ్య మిత్ర ద్వారాగా మా దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇవాళ డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తూ ఉంటే ఇవాళ పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా మేము చేసే ఖర్చులకి ఆ డబ్బులు రానటువంటి పరిస్థితి ఉందని చెప్పి డాక్టర్లు మరి వైద్యం చేయించుకోవాల ప్రజలు కూడా వాపోతారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు నూరి ఫాతిమా నామినేషన్ దాఖలు చేశారు. మంగళదాస్ నగర్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు వైసీపీ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నూరి ఫాతిమాకి మద్దతుగా రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయ్యోజీ రామరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరిధర్ ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నామినేషన్ పత్రాలను ఆర్ఓకు అందజేశారు. నామినేషన్ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్న పార్టీ శ్రేణులకు నూరి ఫాతిమా కృతజ్ఞతలు తెలిపారు. ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశానికి నిజంగానే కట్టుబడి ఉంటాను. ప్రజల సేవ లక్ష్యం అన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా ఉందో అదేవిధంగా గుంటూరు తూర్పు ప్రజలకు ఎప్పుడు వెన్నంటే ఉంటూ నా మొదటి అడుగైన ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. మరి నాన్నగారు 10 సంవత్సరాలు ప్రజాసేవే లక్ష్యంగా మరి ప్రతి గుంటూరు తూర్పులో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదరణ ఈరోజు మరి 3వసారి మరి విజయవంతంగా ఈరోజు ర్యాలీ నిర్వహించిన దానికి ఎండ లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. అభిమానులు అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరూ ఇదే విజయం. దీన్ని బట్టే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఎలా ఉన్నారో, అలాగే గుంటూరు తూర్పు ప్రజలు నా కోసం ఏ విధంగా మరి ప్రతి ఒక్కళ్ళు వెన్నంటే ఉన్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టి దాడులను ప్రోత్సహించిన బీజేపీకి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ అన్నారు. శంకర్ విలాస్ సెంటర్లో కమ్యూనిస్ట్ పార్టీల నాయకులతో కలిసి అజయ్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. దేశంలో ముస్లింలు, క్రైస్తవులపై ఉన్మాదంతో దాడులకు పాల్పడేలా బీజేపీ ప్రోత్సహించిందన్నారు. ధరలు తగ్గాలన్నా, దేశం సుభిక్షంగా ఉండాలన్నా రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి పార్లమెంటులో మోడీకి వ్యతిరేకంగా గొంతు విప్పే అవకాశాన్ని కల్పించాలని కోరారు.
వేలు గుర్తు. మా దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడతా ఉన్నారు. ఇండియా కూటమి పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ముందున్నాము. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని గద్దించాలని చెప్పి ఇండియా బ్లాక్గా ఏర్పడి ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ పోటీ చేస్తూ ఉన్నాం. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇతర కలిసి వచ్చే ప్రజాస్వామిక శక్తులు అందరూ కలిసి ఇండియా బ్లాక్గా ఏర్పడి దానిలో భాగంగా గుంటూరు పార్లమెంటుకి కమిటీ జంగాల అజయ్ కుమార్ గారు అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. గుంటూరు పశ్చిమ, తూర్పుకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఓట్లేసి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ హిందువులకి ఎవరు వ్యతిరేకం కాదు, కానీ నరేంద్ర మోడీ ఆ పేరు చెప్పి ఉన్మాదాన్ని ఎక్కించి రాముడి పేరుతో రాక్షసాన్ని నింపుతూ ఉన్నాడు ప్రజల మెదడులో. దీన్ని గమనించాలి. భారతదేశంగా ఉండాలంటే ఎన్డీఏ ఓడిపోవాలి. తినటానికి తిండి దొరకాలంటే ఎన్డీఏ ఓడిపోవాలి. అలాగే పెట్రోల్, గ్యాసు, డీజిల్ ధరలు తగ్గాలంటే ఎన్డీఏ ఓడిపోవాలి. అదానీ, అంబానీ చేతుల్లో నుంచి ఆర్థిక వ్యవస్థ మొత్తం భారత ప్రజల సమక్షంలో రావాలంటే నరేంద్ర మోడీ ఓడిపోవాలి, ఎన్డీఏ ఓడిపోవాలి. అందుకే ఇండియా బ్లాక్ తీవ్రంగా పోరాటం చేస్తూ ఉన్నది. మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురుగుడు లావణ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మంగళగిరిలో భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కాండ్రు కమల, ఇతర నాయకులు లావణ్యతో ర్యాలీలో పాల్గొన్నారు. ఎస్వీఎన్ కాలనీలోని నారాయణ స్కూల్లో ప్రీ ప్రైమరీ, యూకేజీ స్టూడెంట్స్ కు గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ కోస్టల్ ఆర్జీఎం శ్రీనివాసులు రెడ్డి, గౌరవ అతిథి ఏజీఎన్ శివనాగరాజు, విశిష్ట అతిథి షమీం, శ్రీని, సీతారాములు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు గడిచిన సంవత్సరాల్లో ఇలా ఎన్ని నేర్చుకున్నారో అంతకన్నా గొప్పగా రాబోయే కాలంలో కూడా విద్యార్థులు వాళ్ళ ప్రతిభా పాఠవాలు ప్రదర్శించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇంత చిన్న వయసులోనే పిల్లలు వడ్డీతత్వంతో ముందడుగు వేస్తున్నందుకు పిల్లలను అభినందించారు. గ్రాడ్యుయేషన్ ఇన్స్పిరేషన్తో ఫ్యూచర్లో సక్సెస్ సాధిస్తారని, ఇలాంటి గ్రాడ్యుయేషన్లు వారికి మరుపురాని అనుభూతిగా ఉంటాయని తెలిపారు. ఈ గ్రాడ్యుయేషన్ డేని ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుపుతామని తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ జ్యోతిరెడ్డి పిల్లల చేత వాళ్ల భవిష్యత్తు ఎలా నడుచుకోవాలో స్లైడ్స్ రూపంలో చెప్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ప్రిన్సిపల్ లవీనారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు విజయవంతమయ్యేలా అందరూ తోడ్పాటు అందించాలని కోరారు. నారాయణ ఈటెక్నో స్కూల్ ఎస్వీఎన్ కాలనీ బ్రాంచ్లో ఈ కిడ్స్ గ్రాడ్యుయేషన్ డే, కాన్వకేషన్ డే సెలబ్రేట్ చేయబడింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యే ముందు 3 సంవత్సరాల కోర్స్ కంప్లీట్ చేశారు. 3 సంవత్సరాల ఈ కిడ్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన దానిలో భాగంగా వాళ్ళందరికీ కూడాను ఈ కిడ్స్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్తో పాటు వాళ్ళందరినీ పట్టాభిషిక్తులను చేయడం జరిగింది. Here we are celebrating E-Kids Graduation Day at SVNC branch. I would like to thanks to my management that they have designed such a wonderful event. We are celebrating good. Here I would like to thanks to all my parents and teachers. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడో పీజీ చేసినప్పుడు కాన్వకేషన్ చేయించుకున్న మేము ఒక సంస్థలో అంత స్థానానికి ఎదిగి మా దగ్గర చదువు నేర్పించుకోవడానికి వచ్చిన పిల్లలందరినీ కూడా అదే స్థానంలో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంని ప్రతి సంవత్సరం నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ గారి ప్రోద్బలంతో తప్పకుండా నిర్వహిస్తున్నామండి. ఇంత గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్న మా మేనేజ్మెంట్కి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ
మమ్మల్ని నమ్మి మా దగ్గరికి ప్రతి సంవత్సరం పిల్లల్ని జాయిన్ చేస్తూ వాళ్ళు ఉన్నతులుగా తీర్చిదిద్దే అవకాశాన్ని మాకు ఇస్తున్న పేరెంట్స్ అందరికీ కృతజ్ఞతలు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.